హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ సిజేఐఈ ఎంఎస్ రిక్రూట్మెంట్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వంలో మంచి జాబ్ కోసం వెతుకుతున్న వారికి ఒక గొప్ప అవకాశం అండి. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ సంస్థ మొత్తం 10 పోస్టులు దరఖాస్తులు కోరింది. ఎంటీఎస్, ఎల్డీసీ మరియు సూపరింటెండెంట్స్ పోస్టుల్లో ఇందులో ఉన్నాయి. 10వ తరగతి చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది అర్హులండి. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి జాబ్ సెక్యూరిటీ, మంచి జీతం, అలాగే ఇతర భత్యాలు అన్నీ ఉంటాయి. ముంబైలో పని చేయాలనే కోరిక ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది అండి. ముంబైలో ఇది కింద పనిచేసే ఒక ముఖ్యమైన సంస్థ అండి. నేవల్ డాక్వర్డ్ దగ్గర ఉన్న ఈ సంస్థ అండి. నాణ్యత పరీక్ష మరియు స్టోర్స్ మేనేజ్మెంట్ విషయాలు ఇవన్నీ చూస్తుందండి. ఇక్కడ పనిచేయడం అంటే నేరుగా డిఫెన్స్ సెక్టార్లో భాగం కావడమే. చాలామంది యువత కళలు కనే ప్రభుత్వ ఉద్యోగం ఇక్కడ దొరుకుతుంది. ఇది ఎంటీఎస్, ఎల్డీసీ, సూపరింటెండెంట్ 3 పోస్టులు అండి. ఎంటీఎస్ పోస్ట్ తీసుకున్న వాళ్ళు ఆఫీస్లో సాధారణ పనులు, రికార్డులు తీసుకెళ్ళటం, ఇతర సహాయ కార్యక్రమాలు చేయాలండి. ఎల్డీసీ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్ అండి. ఇది ఆఫీస్లో ఫైల్స్ మేనేజ్ చేయటం, టైపింగ్ పని చేయటం, అప్డేట్ రికార్డ్స్ పని చేయటం ఇవన్నీ చేస్తారండి. కంప్యూటర్లో పని చేయాల్సి ఉంటుంది. ఇది సూపరింటెండెంట్ స్టోర్స్ అండి. ఇదేమో ఏజ్ 18 to 27 అండి. ఇది కూడా ఈ పని చేసిన వారు స్టాక్ రికార్డ్స్, సప్లై మేనేజ్మెంట్ ఇవన్నీ బాధ్యతలన్నీ ఉంటాయండి. ఎంటీఎస్కి వచ్చేసరికి 18 to 25 ఇయర్స్, ఎల్డీసీ 18 to 27, సూపరింటెండెంట్ స్టోర్స్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ అండి. ఇది అర్హతలు వచ్చేసరికి ఎంటీఎస్ పోస్టులు వాళ్ళు 10th పాస్ అయినా సరిపోతుందండి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎల్డీసీ పోస్టుకు వచ్చేసి 12వ తరగతి పాస్ అయి ఉండాలండి. కంప్యూటర్ ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే వేగం ఉండాలండి. ఎంటీఎస్ పోస్టులు వచ్చేసరికి 18 నుండి 25 సంవత్సరాలండి. సూపరింటెండెంట్ స్టోర్స్ ఇది 18 to 27 అయితే 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుందండి. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వారికి 10 సంవత్సరాల సడలింపు ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు వయసు పరిమితం అయితే ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వీళ్ళకైతే 6 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్ అండి, 3+5. పీహెచ్ ప్లస్ ఓబీసీ 13 ఇయర్స్ అండి. పీహెచ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 15 ఇయర్స్ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండి. ఇలా మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి అండి, స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఫర్ మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్ వాళ్ళకైతే అండి, ఫర్ లోయర్ డివిజన్, ఫర్ సూపరింటెండెంట్ స్టోర్స్ సబ్జెక్ట్స్ వారీగా మీకు మార్క్స్ అనేది ఇస్తారండి. అదే మల్టీ టాస్కింగ్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయండి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఒక్కొక్కటి మనకి 25 మార్క్స్ కింద ఇస్తారండి. లోయర్ డివిజన్ ఎల్డీసీ వాళ్ళకి రిటర్న్ టెస్ట్, జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్కి, అవేర్నెస్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్ అండి. అదే ఎల్డీసీ సూపరింటెండెంట్ స్టోర్స్ వచ్చేసరికి సేమ్ అండి. అన్ని జనరల్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. ఈచ్ వన్ వచ్చేసరికి 25 మార్క్స్ అండి. వయసు విషయం వచ్చేసరికి ఎంటీఎస్లో 18 నుండి 25 ఇయర్స్ అండి. సో ఇది జీతం వివరాలు వచ్చేసరికి ఎంపికైన అభ్యర్థులకి 7వ వేతనం సంఘం ప్రకారం జీతం చెల్లిస్తారండి. ఎంటీఎస్ పోస్టులో చేరిన వారికి ప్రతి నెల 18,000 నుండి 56,900 వరకు జీతం వస్తుంది. ఎల్డీసీ పోస్టులో చేరిన వారికి 19,900 నుండి 63,200 వరకు వస్తుందండి. సూపరింటెండెంట్ స్టోర్స్లో పోస్టులో చేరిన వారికి అయితే 25,500 నుండి 81,000 వరకు జీతం వస్తుందండి. ఈ బేసిక్ జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ మరియు ఇతర భత్యాలను కూడా అదనంగా వస్తాయండి. మొత్తంగా చూస్తే ఇది చాలా మంచి ప్యాకేజ్ అండి. ఇది ఎంపిక ప్రక్రియ కూడా వచ్చేసరికి చాలా నిజాయితీగా మరియు పారదర్శకంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మొదట మనకి లిఖిత పరీక్ష ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి, ఎంసీక్యూ టైప్.
తర్వాత ఎల్డీసీ అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం అర్హత పొందడానికి మాత్రమేనండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయండి. మెరిట్ లిస్ట్ ద్వారా రాత పరీక్ష మార్కుల ఆధారంగానే తయారు చేస్తారు. సో, నెగెటివ్ మార్క్సింగ్ అనేది ఏమి లేదండి. అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం రాయొచ్చు. సో, ఈ విధంగా ఎంపిక అనేది చేసుకుంటారండి. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఈ రిక్రూట్మెంట్ దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో మాత్రమే చేయాలండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు అంగీకరించరు. ఆన్‌లైన్‌లో లేదండి. ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. మొదట అధికారి నోటిఫికేషన్ మనం ఫామ్ అంతా ఫిల్ చేసి తర్వాత విద్యార్హత సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లై చేసి తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ పెట్టి మీరు అప్లికేషన్ అనేది పంపించాలండి. పంపించే అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కింద ఆ చిరునామాకు పంపిస్తే సరిపోతుందండి. ఇది ఎక్కువ టైం లేదు. సో, తొందరగా మీరు ఈ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూసిన తర్వాత వెంటనే నోట్ చేసుకొని దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలు పెట్టేసేసుకోండి. ఇది గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగ అభ్యర్థులకి చాలా ఆహ్, ఉపయోగపడుతుందండి. తాజాగా చదువు పూర్తి చేసిన వారు కూడా ఈ జాబ్‌ని ప్రయత్నించవచ్చు. కేంద్ర ప్రభుత్వ జాబ్ జీవితాంతం మనకి స్థిరత్వాన్ని ఇస్తుందండి. సో, ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. చాలామంది అడుగుతున్నారండి ఇది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా అని? నో అండి. లేదండి. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించుకోవాలి. ఎం 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. ఎంటీఎస్‌కైతే. ఎల్డీసీ అయితేనేమో 35 పదాలు లేతే 30 పదాలు అనేది టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుందండి. నెగెటివ్ మార్కింగ్ అస్సలు ఉండదండి. అన్ని ప్రశ్నలు అభ్యర్థులు మీరు రాసుకోవచ్చు. అన్ని సమాధానాలు రాయొచ్చు. సో, కొంతమంది అడుగుతున్నారు సూపరింటెండెంట్ పోస్టులకి అనుభవం తప్పనిసరా అని. అవునండి. స్టోర్ కీపింగ్ లేదా అకౌంటెన్సీలో కనీసం 2 సంవత్సరాల అనుభవం తప్పక ఉండాలి అండి. సో, మీరు వెంటనే ఇది అప్లై చేయాలని కోరుతున్నాను. ఇది జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర అండి. ముంబై, మహారాష్ట్ర. ఈ దీని గురించి ఈ పోస్ట్‌లు ఈ ఎంటీఎస్, ఎల్డీసీ ఇవన్నీ మనం చాలా ఈజీగా ఉంటుందండి. ఎంత ఎంసీక్యూ టైప్ కాబట్టి సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఈ దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫామ్‌లో బ్లాక్ లెటర్స్‌లో నింపండండి. ఆ బ్లాక్స్‌లో నింపండి. వయసు నిరూపణ, విద్యార్హత సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగ్ సర్టిఫికేట్ లేదా ఈఎస్ఎం సర్టిఫికేట్ అలా అవసరమైన పత్రాల్ని అటెస్ట్ కాపీలు జతపరచాలండి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. 25 సెంటీమీటర్స్ బై 10 సెంటీమీటర్స్ ఉండాలండి. ఇది ఆ కొలతలు అడ్రస్ ఎన్వలప్ మీద రాయాలండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీరు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాలండి. చిరునామా వచ్చేసరికి ద చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఎంఎస్ అండి. 7th ఫ్లోర్ ఎన్ఎంఆర్ఎల్ బై డీజీక్యూఏ బిల్డింగ్ నియర్ టైగర్ గేట్ నావల్ డాక్యార్డ్ ముంబై. పిన్ కోడ్ 400001 అండి. నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చాలా దీన్ని దరఖాస్తు చేసుకోవండి. చాలా మంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. సో, అందరూ యుటిలైజ్ చేసుకోండి. 10th పాస్ అయిన వాళ్ళకి చాలా మంచి ఇది అండి. ఎక్కువగా ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో నో నెగెటివ్ మార్కింగ్. సో, అన్ని ఆన్సర్స్ మీరు అప్లై చేయొచ్చు. సో, ఈ చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ జాబ్ అంటే ఇది మామూలు జాబ్ కాదండి. సెంట్రల్ జాబ్ అండ్ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి మనకి జాబ్ సెక్యూరిటీ అన్నీ చాలా మంచిగా పే కూడా బాగానే ఉందండి. అన్నిటితో కంపేర్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయండి.